హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను చెప్పొచ్చు. అది వచ్చేసి మెడికల్ స్టోర్ గైడెన్స్ లో భాగంగా రికార్డ్స్ ను ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ముఖ్యంగా మన ఫార్మసీలో రికార్డ్స్ ఏమేమి ఉండాలి, అవి ఏ విధంగా మెయింటైన్ చేయాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నేను చెప్పే ఈ విషయాలన్నీ కూడా మీకు ఏ పుస్తకాల్లో దొరకవు, అలాగని ఏ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, ముఖ్యంగా ఎవరైతే షాపును మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళు కూడా మీకు చెప్పరు. కేవలం ఎక్స్క్లూజివ్ గా మన ఛానల్లో మాత్రమే మనకు అవైలబిలిటీలో ఉంటాయి. సో ఈ గైడెన్స్ మీకు ఎక్కడా దొరకదు. సో ప్రతి ఒక్కరూ దీన్ని ఉద్దేశించి లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే హైప్ అనే బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని హైప్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి మెడికల్ స్టోర్ గైడెన్స్ లో భాగంగా రికార్డ్స్ ను ఏ విధంగా మెయింటైన్ చేయాలి, అసలు ఏ రిజిస్టర్లు మనం మెయింటైన్ చేయాలి అన్న విషయాన్ని క్లియర్ గా చర్చించుకుందాం. ముందుగా మనం గమనించినట్లయితే ముందుగా ఉండాల్సిన రికార్డ్ విషయానికి వస్తే బిల్ బుక్ తప్పనిసరిగా ఉండాలి. ఈవెన్ మీరు కంప్యూటరైజ్డ్ బిల్ ఇస్తున్నా కూడా ఒక్కొక్కసారి మాన్యువల్ బిల్ అవసరం వస్తుంది. దీన్నే బిల్ బుక్ అని కూడా అని చెప్పొచ్చు అనమాట. అంటే ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే పవర్ కట్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా మీరు బిల్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు అలాంటి ఎమర్జెన్సీ దాంట్లో కూడా ఈ బిల్ బుక్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ బిల్ బుక్ ఏ విధంగా ఉంటుంది, మనం ఎలా మెయింటైన్ చేయాలి అన్న విషయం ఇప్పుడు మనం గమనించినట్లయితే బిల్ బుక్ లో భాగంగా మన షాప్ పేరు ఉంటుంది. అలాగే ఈవెన్ మన డ్రగ్ లైసెన్స్ కూడా పైన మెన్షన్ చేయబడి ఉంటుంది టాప్ లో. అట్ ద సేమ్ టైం ముందు డేట్ మెన్షన్ చేయాలి. ఏ రోజు అయితే మనం బిల్ రైస్ చేస్తున్నామో ఆ రోజు డేట్ తప్పనిసరిగా అక్కడ వేయాల్సి ఉంటుంది. ముందుగా డాక్టర్ నేమ్ రాయాలి, ఆ తర్వాత పేషెంట్ నేమ్ రాయాలి. వీలైతే ఏజ్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ పర్టికులర్స్ లో భాగంగా అసలు ఈ బిల్ బుక్ లో ఏమేమి ఉంటుంది అన్న విషయం చూసుకున్నట్లయితే ఆ బిల్ బుక్ లో భాగంగా బిల్ రిసిప్ట్స్ అనేవి ఉంటాయి. ఈ రిసిప్ట్స్ లో ఫస్ట్ క్వాంటిటీ ఉంటుంది. క్వాంటిటీ మెన్షన్ చేయాలి. అంటే మనం ఎంత క్వాంటిటీని మనము జనాలకి ఇస్తున్నాము, ముఖ్యంగా ఆ వచ్చిన పేషెంట్ కి ఇస్తున్నాము అని ఫస్ట్ క్వాంటిటీ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత పర్టికులర్స్ మెయింటైన్ చేయాలి. ఇందులో మనం టాబ్లెట్స్ నేమ్స్ రాయాల్సి ఉంటుంది. అంటే టాబ్లెట్ అయితే టాబ్లెట్, సిరప్ అయితే సిరప్, క్యాప్సూల్స్ అయితే క్యాప్సూల్స్ అని చెప్పి వాటి పేర్లు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే దాని పక్కనే ఇంకొక కాలం ఉంటుంది. ఆ కాలంలో మ్యానుఫ్యాక్చరర్ నేమ్, అంటే ఏ కంపెనీనో ఆ కంపెనీ పేరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే దాని పక్కనే బ్యాచ్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలి. సో ఏ బ్యాచ్ కు సంబంధించిన టాబ్లెట్ లేదంటే సిరప్ మనం ఇస్తున్నాం అన్నది కూడా అక్కడ క్లియర్ గా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాని పక్కనే ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్లీ అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ కాలంలో ఎంత క్వాంటిటీకి మనం ఎంత అమౌంట్ వేస్తున్నాము అని కూడా అక్కడ మనము బిల్ బుక్ లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎన్ని పర్టికులర్స్, అంటే ఎన్ని పేషెంట్స్ కి అయితే మనము డాక్టర్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేసి ఉంటారో, ఎన్ని మెడిసిన్స్ అయితే రాశారో ఆ మెడిసిన్స్ అన్ని కూడా అక్కడ ఎంటర్ చేసి టోటల్ బిల్ వేసి ఆ తర్వాత లాస్ట్ లో మీ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరిగా ప్రతి బిల్ బుక్ లో ఉండాల్సినటువంటి అంశాల కింద మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనము బిల్ బుక్ ను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్ హెచ్ డ్రగ్ రిజిస్టర్ అని చెప్పొచ్చు. ఇది చాలా రేర్, చాలా మందికి ఈ దాని గురించి తెలీదు. సో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా ఆల్రెడీ షాప్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కొత్తగా మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి, ముఖ్యంగా ఫ్రెష్ గా ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా మందికి రిజిస్టర్ ఉందని కూడా తెలియదు. సో వాళ్ళ కోసమే ఇప్పుడు క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ లో ఏ పర్టికులర్స్ మనం ఎంటర్ చేయాలి అన్న విషయం చూసుకున్నట్లయితే ఆ టాబ్లెట్ స్ట్రిప్ పైనే వాళ్ళు మెన్షన్ చేయబడి ఉంటుంది. రెడ్ మార్క్ వేసి వార్నింగ్ అని చెప్పేసి షెడ్యూల్ హెచ్ డ్రగ్ డాక్టర్ హ్యాస్ టు ప్రిస్క్రైబ్ అని క్లియర్ గా రాసి ఉంటారు అనమాట. సో అలాంటి మెడిసిన్స్ అన్ని కూడా ఈ రిజిస్టర్ లో మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా దీన్ని ఆల్రెడీ బిల్ బుక్ లో మెన్షన్ చేయాలి. ఆ బిల్ బుక్ ను మళ్ళీ ఇక్కడ కాపీ చేసి ఈ రిజిస్టర్ లో కూడా మనం స్టోర్ చేయాలి. ఎందుకంటే బిల్ బుక్ లో ఒక షెడ్యూల్ హెచ్ డ్రగ్ కాకుండా నార్మల్ ఓటీసీ డ్రగ్స్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. బట్ ఈ షెడ్యూల్ హెచ్ బుక్ లోకి వచ్చేలోపు ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డ్రగ్స్, అంటే షెడ్యూల్ హెచ్ కేటగిరీకి ఏవైతే డ్రగ్స్ వస్తాయో అవి మాత్రమే ఎంటర్ చేయాలి. సో మాకు తెలియదు కదా మేము ఏమేమి మెన్షన్ చేయాలి, మేము ఫ్రెషర్స్ అని చెప్పినట్లయితే ప్రతి స్ట్రిప్ వెనకనే వార్నింగ్ అని రాసి ఉంటుంది. రెడ్ మార్క్ లో దానికి ఒక రెడ్ లేబుల్ ఉంటుంది. షెడ్యూల్ హెచ్ డ్రగ్ అని మెన్షన్ చేసి దాని కింద డాక్టర్ హ్యాస్ టు ప్రిస్క్రైబ్ అని ఉన్న మాత్రలన్నీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. బిల్ బుక్ లో ఉన్న వాటిని ఇక్కడ మళ్ళీ కాపీ చేస్తే సరిపోతుంది. అందులోనూ షెడ్యూల్ హెచ్ వాటిని మాత్రమే మనము సెలెక్ట్ చేసి అవి మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఇందులో ఈ బుక్ లో ఏమేమి ఉంటుంది అనే విషయం చూసుకున్నట్లయితే ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ తర్వాత డేటు, అదే కాలంలో బిల్ నెంబర్ కూడా వేయాల్సి ఉంటుంది. అంటే బిల్ బుక్ లో ఏదైతే మనము రైస్ చేసామో ఆ నెంబర్నే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీనికి దానికి టాలీ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్
డ్రగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు చెకింగ్ వచ్చినప్పుడు ఆ బిల్ బుక్ లో ఉన్న నెంబర్ ని ఇక్కడ మెన్షన్ చేశారా లేదా అని కూడా క్రాస్ చెక్ చేసే ఛాన్స్ ఉంది. అప్పుడు ఈ రెండు కూడా టాలీ అవ్వాలి. టాలీ అవ్వకపోతే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మీకు కంప్లైంట్స్ రైజ్ చేయాల్సి వస్తుంది. సో జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. అందులో భాగంగా నెక్స్ట్ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ప్రిస్క్రైబర్, అంటే ఫస్ట్ డాక్టర్ నేమ్ ఆ అడ్రస్ కూడా రాయాల్సి ఉంటుంది ఆ కాలంలో. నెక్స్ట్ కాలంకి వచ్చేలోపు పేషెంట్ డీటెయిల్స్ మరియు అడ్రస్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే నేమ్ ఆఫ్ ది డ్రగ్, అంటే పర్టికులర్స్ ఏవైతే మనము ఆ షెడ్యూల్ హెచ్కు సంబంధించి ఇచ్చామో దాని పేరు, క్యాప్సూల్ అయితే క్యాప్సూల్, సిరప్ అయితే సిరప్ మనం అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాని పక్కనే క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ అనేది మనం ఇచ్చాము అన్నది కాలం ఉంటుంది, అందులో ఆ క్వాంటిటీ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నేమ్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చర్, అంటే కంపెనీ పేరు రాయాల్సి ఉంటుంది. అది ఏ కంపెనీ అయితే మనం ప్రొవైడ్ చేసామో వాళ్ళకి ఆ కంపెనీ పేరు అక్కడ మనము మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాని పక్కనే బ్యాచ్ నెంబర్ మెన్షన్ చేయాలి. ఈ బ్యాచ్ నెంబరు ఆ బిల్లులో ఉన్నటువంటి సేమ్ బిల్ నెంబర్ లో ఉన్నటువంటి సేమ్ బ్యాచ్ టాలీ అవ్వాలి. ఇది సరిగ్గా గమనించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఆ ఎక్స్పైరీ కూడా టాలీ కావాలి. సేమ్ జస్ట్ అక్కడ నుంచి ఇక్కడికి మనం కాపీ చేయాలి అంతే. ఆ తర్వాత ఫైనల్ గా సిగ్నేచర్, ఫార్మసిస్ట్ సిగ్నేచర్ ఉంటుంది, అక్కడ మీరు చేయాల్సి ఉంటుంది. మీరే అది అందించారు అన్న విధంగా, ఈవెన్ సాక్షి సంతకం అని చెప్పచ్చు దాన్ని. సో ఈ విధంగా ఒక డ్రగ్ ని మనము ముఖ్యంగా షెడ్యూల్ హెచ్ డ్రగ్ ని ఈ విధంగా ఎంటర్ చేయాలి. సో బిల్ బుక్ లో మనము అన్ని రకాల డ్రగ్స్ రాయొచ్చు, బట్ ఈ షెడ్యూల్ హెచ్ రిజిస్టర్ కి వచ్చేలోపు ఆ బిల్ బుక్ లో మనం రైజ్ చేసినటువంటి బిల్లులో షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ ఏమేమి ఉన్నాయో గమనించి వాటన్నిటిని కాపీ చేసి మీరు ఇక్కడ ఈ రిజిస్టర్ లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది షెడ్యూల్ హెచ్ సపరేట్ బుక్ దీనికోసం మనం మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ఈవెన్ మీరు కంప్యూటరైజ్డ్ బిల్ ఇచ్చినా కూడా ఇది మీరు సపరేట్ గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇది జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే H1N1 డ్రగ్ రిజిస్టర్, ఇది కూడా చాలా రేర్ గా ఉంటుంది. ఖచ్చితంగా ఇది అందరికీ తెలియాల్సిన విషయమే. ఇది చాలా డేంజర్ బుక్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో వచ్చే పర్టికులర్స్ ఏంటో మీరు తింటే షాక్ అయిపోతారు. అది వచ్చేసి నార్కోటిక్ డ్రగ్స్ అక్కడ ఎంటర్ చేయాలి, సైకోట్రోపిక్ డ్రగ్స్ అక్కడ ఎంటర్ చేయాలి, స్లీపింగ్ పిల్స్ ఇస్తే మాక్సిమం ఇప్పుడు రావట్లేదు, బట్ రూల్స్ ప్రకారం మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అవి అక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ముఖ్యంగా హాస్పిటల్ కౌంటర్ అయితే కిట్స్ కూడా మనం అక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసే భాగంగా ఓన్లీ ఆ రిజిస్టర్ మాదిరి, షెడ్యూల్ హెచ్ రిజిస్టర్ మాదిరి ఇక్కడ మెన్షన్ చేయడంతో పాటు మనం ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేయాలి. ఈ ప్రిస్క్రిప్షన్ కి జిరాక్స్ తీసుకోవాలి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి ఖచ్చితంగా, అది కూడా సేమ్ డేట్ మీద ఉండాలి, అలాగే సీల్ కూడా ఉండాలి. ఇవన్నీ గమనించుకుని అదే రోజు మీ డాక్టర్ ఇచ్చినట్లయితే, ముఖ్యంగా ఇది హాస్పిటల్ కౌంటర్ కి మాత్రమే వర్తిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే అవుట్ సైడ్ కౌంటర్స్ లో ఇవి ఇచ్చేదానికి రూల్ లేకుండా బ్యాన్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ హాస్పిటల్ వాళ్ళకే ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేయడంతో పాటు వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ మన దగ్గర ఉంచుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రిస్క్రిప్షన్ జిరాక్స్ కాపీ కూడా మనము తీసుకొని ఈ రెండింటికి అటాచ్ చేసి ఆ బిల్ కి కూడా మనము అటాచ్ చేసి ఒక ఫైల్ తయారు చేయాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ మెయింటైన్ చేయడంతో పాటు వీటి కోసం ఒక సపరేట్ ఫైల్ మెయింటైన్ చేయాలి. ఆ ఫైల్లో ఆధార్ కార్డ్ జిరాక్స్, ప్రిస్క్రిప్షన్ జిరాక్స్ అండ్ ఈ బిల్ తాలూకు జిరాక్స్ కాపీస్ మీరు అక్కడ పిన్ చేసి అటాచ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా దీంతో పాటు మీరు ఇంకా మెయింటైన్ చేయాల్సినటువంటి ఇంకా 2 బుక్స్ ఉన్నాయి. వాటినే సేల్స్ బుక్, పర్చేస్ బుక్స్ అని ఉంటాయి. సో వీటి ఎలా ఉన్నాయి అన్నది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో తాలూకు లింక్ ను ఈ వీడియో చివర్లో ఎండ్ స్క్రీన్స్ లో నేను మీకు అందిస్తాను. అక్కడికి వెళ్ళి అసలు సేల్ బుక్ అంటే ఏంటి, పర్చేస్ బుక్ అంటే ఏంటి, అవి ఏ విధంగా రాయాలి, ఆ రాయడం వల్ల మనకేం ఉపయోగం అనేది కూడా నేను క్లియర్ గా మెన్షన్ చేసి చెప్పాను. సో ఈ 2 సేల్ బుక్, పర్చేస్ బుక్ డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఈ వీడియోలో నేను దాన్ని మళ్ళీ మీకోసం చెప్పట్లేదు. మళ్ళీ సేమ్ టాపిక్ అని చెప్పి నేను మీకు బోర్ కొట్టించాను. సో ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో ఎండ్ లో నేను ఆ వీడియో తాలూకు లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు ఈ పర్చేస్ బుక్ మరియు సేల్ బుక్ ఏ విధంగా రాయాలి, ఎలా ఉపయోగపడతాయని క్లియర్ గా తెలుసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ 5 రకాల బుక్స్ మీరు మెయింటైన్ చేయాలి. సేల్ బుక్, పర్చేస్ బుక్ మ్యాండేటరీ కాదు, ఓన్లీ అవి మన కోసం. సో ఎంత సేల్ జరుగుతుంది, ఎంత పర్చేస్ జరుగుతుంది అన్న విషయం మనం నెలవారీగా మనం తెలుసుకోవాలి కాబట్టి అవి మనం మెయింటైన్ చేయాలి. మిగిలిన ఈ 3 బుక్స్ మాత్రం ఖచ్చితంగా రూల్స్ ప్రకారం డ్రగ్ ఇన్స్పెక్టర్ చెప్పిన కండిషన్స్ అన్ని దీనికి వర్తిస్తాయి. సో ఈవెన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా ఈ 3 బుక్కులనే చెక్ చేస్తారు. రిమైనింగ్ ఈ సేల్ బుక్, పర్చేస్ బుక్ అనేది అడగరు, అవి మన పర్సనల్ అని చెప్పచ్చు. సో ఈ విధంగా ఈ 5 బుక్కులు మీరు మెయింటైన్ చేసి నేను చెప్పినవన్నీ మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ ఫార్మసిస్ట్ అవుతారు, ముఖ్యంగా రీటైల్ ఫార్మసిస్ట్ అవుతారు. సో ఇలాంటివి ముఖ్యంగా ఈ గైడెన్స్ తాలూకు విషయాలన్నీ ఎవరు మీకు ఇంత పర్టికులర్ గా ఇంత రూట్ లెవెల్కి వెళ్ళి మీకు ఎవరు చెప్పరు.
అది కేవలం మన ఫార్మా గైడ్ ఛానల్ యొక్క ఎక్స్క్లూజివ్ వీడియోస్ లో మాత్రమే మీకు అందుతాయి. సో ఇలానే ఈ అప్డేట్స్ అన్ని కొనసాగాలంటే మీరు లైక్ చేయడంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. అలాగే హైప్ అనే బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ ని హైప్ చేస్తారని ఆశిస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మన ఫార్మసిస్ట్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.